నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గాంధీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. గాంధీ గారు, ఉదయం నుంచి మేము ఇక్కడ చూస్తా ఉన్నాం, కొంత ఉధృత పరిస్థితి కనిపిస్తుంది. అభియానులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. కేవలం కౌశిక్ రెడ్డిని పోలీసులు నిర్బంధించినందుకు ఆయన ఇక్కడికి రాలేకపోయినట్టున్నారు. ఏం చెప్తారు? లైవ్ చూపించాలా, వీడియో చూపించాలా? నడు మనం వెళ్దాం, మనం వెళ్దాం. నడు చెప్పండి, ఒక 2 నిమిషాలు చెప్పండి. కౌశిక్ రెడ్డి ఇంతకు ముందు డైరెక్ట్ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరా, మీరు కూడా రండి. పోలీస్తారా? పోలీసులు కూడా బాగానే మోహరించారు ఇక్కడ. నా పని నేను చేస్తా. నా కాన్స్టిట్యున్సీలో ఆయన వస్తా అన్న వ్యక్తి వెళ్తున్నా. కౌశిక్ రెడ్డి స్థానికుడే కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచారు అని చెప్తున్నాడు. మీరు అసలు స్థానికుడే కాదు, ఎక్కడి నుంచో వచ్చి గెలిచారు గాంధీ అనేది కౌశిక్ రెడ్డి చెప్తున్న మాట. నిజంగా స్థానికులు గారా మీరు? నువ్వెవడివి? ఇది ఒకనాటి మద్రాసి, ఒకనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ పౌరుణ్ణి 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన పౌరుణ్ణి నువ్వు స్థానికుడు కాదనంటారు. నువ్వెవడరా? నువ్వు ఒక 1 ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా. ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉన్నారు. ఐటీ సంస్థల్ని, ఇండస్ట్రీస్ని, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని నువ్వు అంటావా? అనగలవా? రాజకీయాలు లేకపోతే వ్యక్తిగత తెలంగాణ ద్రోహి వాడు. రండి మీరు కూడా. ఒక్కసారి మనం కౌశిక్ రెడ్డి నివాసానికి ఆర్కేపూడి గాంధీ వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. తొలి వెలుగుతో ఆయన ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు స్థానికుడో కాదో అందరికీ తెలుసు. నేను కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి అంటూ మీడియా మిత్రులకు చెప్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇక ఆర్కేపూడి గాంధీ తన నివాసం నుంచి భారీ కాన్వాయ్తో, తన అభిమానులతో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు మరి ఆర్కేపూడి గాంధీని అక్కడికి పంపిస్తారా? పోలీసులు అయితే భారీగానే మోహరించారు. పోలీసులు మరి ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. అందుకే నేను ఆర్కేపూడి గాంధీ నివాసానికి రాలేకపోయాను అనేటువంటి కామెంట్స్ కూడా ఇక కౌశిక్ రెడ్డి చేస్తున్నాడు. కానీ తాజాగా ఆర్కేపూడి గాంధీ మాత్రం 12 గంటలకు నేను నివాసానికి వస్తానంటూ ఆయన సవాలు విసిరారు. సవాలు విసిరినట్టుగానే గాంధీ తన నివాసం నుంచి బయలుదేరాడు భారీ కాన్వాయ్తో. ఇక పోలీసులు అయితే భారీగానే మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కొంత ఉధృత వాతావరణం అయితే గాంధీ నివాసం వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం విజువల్స్లో కూడా ఆర్కేపూడి గాంధీ బయలుదేరాడు తన నివాసం నుంచి. ఆయన పాడి కౌశిక్ నివాసానికి అయితే బయలుదేరినటువంటి విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. మరి ఇప్పటికే పోలీసులు భారీ గేట్లు వేశారు, భారీ స్థాయిలోనే మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాంధీని బయటికి వెళ్ళించేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. అయినప్పటికీ గాంధీ మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి ఏ విధంగా అయితే నాకు సవాల్ విసిరాడో ఆ సవాల్ను స్వీకరిస్తున్నా, సవాల్కు ప్రతి సవాల్ విసిరాను. 11 గంటల లోపు నా ఇంటికి జెండా ఎగిరేయకపోతే 12 గంటలకు నా ఇంటికి నేను వస్తానంటూ గాంధీ సవాల్ విసరడం, ఆ సవాలు ప్రకారమే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది ఆర్కేపూడి గాంధీ మధ్య, అదేవిధంగా ఇక పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం, ఒక వార్ మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ నివాసం వద్ద భారీగానే తన అభిమానులు తన పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. పోలీసులు సైతం
ఇక్కడికి చేరుకున్నాడు. ఉదయం నుంచి కూడా తన కార్యకర్తలు తన అభిమానులంతా పెద్ద ఎత్తున గాంధీ నివాసానికి వస్తున్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అసలు ఏం జరగబోతుంది అన్నటువంటి ఒక హైటెన్షన్ పొలిటికల్ సర్కిల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తాను, కౌశిక్ రెడ్డి బరాబర్ కౌశిక్ రెడ్డిని ఇంటికి వస్తాను అంటూ ఇక సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. సవాల్లో భాగంగానే భారీ స్థాయిలోనే ఇక భారీ కాన్వాయ్తో మనం చూస్తున్నాం. తొలి వెలుగు స్క్రీన్ మీద కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన నివాసానికి వెళ్తున్నటువంటి గాంధీ యొక్క కాన్వాయ్ అని మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ యొక్క కూకట్పల్లి వివేకానంద కాలనీకి సంబంధించినటువంటి గాంధీ నివాసం వద్ద మాత్రం భారీ స్థాయిలోనే మోహరించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాడి కౌశిక్ చేసిన కామెంట్స్, ఆయన తెలంగాణ భవన్లో ఇక చీర గాజులు చూపిస్తూ పార్టీ మారిన వ్యక్తులు ఈ చీర గాజులు ధరించాలంటూ ఆయన చెప్పడం, అదేవిధంగా పిఎస్సి చైర్మన్కి సంబంధించి ఇప్పటికే చర్చ నడుస్తుంది. పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి తప్ప అధికార పార్టీకి ఎలా ఇస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక గాంధీ నివాసం వద్ద చర్చనీయాంశంగా మారింది. గాంధీ ఏం చేయబోతున్నాడు, ఎక్కడికి బయలుదేరబోతున్నాడు, ఇప్పటికే సమయం చాలా తక్కువగా ఉందంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రాజకీయాలని కూడా హైటెన్షన్ క్రియేట్ అవుతున్నాయి, రచ్చగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన విజువల్స్లో చూస్తున్నాం, తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూస్తున్నాం. నీ ఇంటికి వస్తున్నావు, నీ అద్దం వస్తున్నావు, దమ్ముంటే చూసుకోరా, వస్తున్నాం కాసుకోరా, రారా, దమ్ముంటే రారా, పోలీసులు అడ్డు పెట్టుకొని చెప్తున్నావు కదరా, వస్తున్నావురా, నీ ఇంటిగా వస్తున్నావురా, దమ్ముంటే చూసుకోరా. ఏం చేస్తారు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఎవరున్నారో చూస్తాం, వాడు అంటున్నాడు కదా పోలీసులు అడ్డు పెట్టారని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.